ఈ పశు సంపద కోసం కొత్త నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్ అసలు ఆయన ఏం తీసుకున్నారు, ఏం చేయబోతున్నారు, ఆయన ప్లాన్స్ ఏంటి? అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా వేసవి కాలం కాబట్టి ఖచ్చితంగా పశువులకు కావచ్చు, యానిమల్స్కి, బర్డ్స్కి ఎక్కువగా నీళ్ళు అనేవి దొరకవు. ఉన్నప్పటికీ కూడా చాలా లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి వాటి కోసము ముఖ్యంగా పశు సంపద కోసం పవన్ కళ్యాణ్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఓన్లీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 12,500 నీటి తొట్లు కట్టించడానికి ఆయన మాత్రం శ్రీకారం చుట్టాడు. ఆల్రెడీ 1 తారీఖు నుంచి ఇదంతా కూడా అంటే నిర్మాణ పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. సో వీటన్నిటి కూడా దాదాపుగా ఒక 50 కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుందని ఒక ఎస్టిమేషన్ కూడా వేశారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ నెల లోపల అంతా కూడా పూర్తి కావాలి. ఎందుకంటే చాలా మంది కూడా పశువులకు కూడా ఈ ఎండాకాలంలో నీళ్లు దొరకవు. అండ్ అదేవిధంగా పశువుల్ని మేపడానికి అంటే ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ నీళ్లు కూడా ఉండవు కాబట్టి సో ఎక్కడెక్కడైతే ఆ నీళ్లకు వాటికి అంటే పశువులన్నీ కూడా నీళ్లు తాగడానికి ఎక్కడైతే వాటికి అనువుగా ఉంటుందో అక్కడక్కడ ఖచ్చితంగా ఈ నీటి తొట్లు నిర్మించాలి. ఒక్కొక్క నీటి తొట్టికి దాదాపుగా 45,000 వరకు కూడా ఖర్చు అవుతుందని ఎస్టిమేషన్ వేసుకున్నారు. సో మరి ఈయన ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా పొగుడుతూ ఉన్నారు. ఎందుకంటే నార్మల్గా మాటలు చెప్పడం ఎవరికైనా సాధ్యం అవుతుంది. మేము ఆ పని చేస్తాము, ఈ పని చేస్తాము, మూగజీవాలని కాపాడుతాము, అడవుల్ని కాపాడుతామని మాటలు చెప్పడమే కాకుండా ఆ మాటని తూచా తప్పకుండా పాటించడం అనేది ఒక నాయకుడి ముఖ్య లక్షణం అనే విధంగా పవన్ కళ్యాణ్ చూసి ప్రతి ఒక్క నాయకుడు కూడా నేర్చుకోవాలని అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే పశువుల పట్ల, మూగజీవాల పట్ల, పర్యావరణం పట్ల చాలామంది కూడా హామీలు ఇస్తూ ఉంటారు కానీ వాటిని నిలబెట్టుకోవడంలో విఫలం అవుతూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఆ విధంగా కాకుండా ఎప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం చూస్తుంటే ఆయన దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 12,500 నీటి తొట్లన్నీ కూడా వాటికి శ్రీకారం చుట్టడమే కాకుండా ఆల్రెడీ నిర్మాణ పనులు కూడా పూర్తయిపోయాయి. తొందరలోనే అన్నిటినీ నిర్మాణం కూడా కంప్లీట్ అయిపోవాలి, అందులో నీళ్లు ఉండాలి, పశు సంపద మొత్తం కూడా అందులో నీళ్లు తాగాలి అనే విధంగా ఆయన మాత్రం శ్రీకారం చుట్టాడు. సో మరి దీనికి సంబంధించి ఆల్రెడీ నిధులు కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది. నిర్మాణ పనులు కూడా పూర్తయి అవుతూనే ఉన్నాయి. సో తొందరలోనే కంప్లీట్ అయిపోయి పశువులన్నీ కూడా నీళ్లు తాగి అంటే వాటి పాల ఉత్పత్తి కూడా తొందరలోనే మెరుగుపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వేసవి కాలంలో ఓన్లీ నీళ్ళ కొరతనే కాకుండా వాటికి తినడానికి అంటే గడ్డి కావచ్చు, మేత కూడా ఎక్కువగా కనిపించదు. సో ఈ విధంగా నీళ్లు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా వాటికి కొంతైనా మనము హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా. ప్రతి ఒక్కరు కూడా ఓన్లీ ఇదే విధంగా కాకుండా ఎవరైతే ఇల్లు ఉంటాయో బిల్డింగ్స్ కావచ్చు, నార్మల్గా పిట్టగోడల మీద కూడా మీరు బర్డ్స్ కోసం నీళ్ళను కూడా ఏర్పాటు చేయండి. వేసవి కాలంలో ప్రతి ఒక్క వాటి కూడా మనమంటే నీళ్లు లేకపోతే అడిగి తీసుకుంటాం కానీ వాటికి నోరు ఉండదు. మూగజీవాలు కానీ బర్డ్స్ కానీ ఖచ్చితంగా అడిగి నీళ్లు తాగే పరిస్థితి వాటికి ఉండదు. కాబట్టి మీరు ఏదో ఒక పాట్లో కానీ లేకపోతే ఏదో ఒకటి ఏర్పాటు చేయండి, వాటి కోసం కూడా మీరు నీళ్లు ఏర్పాటు చేయండి అని అందరూ కూడా సూచించడం జరిగింది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 12,500 తొట్ల నిర్మాణం ఏదైతే ఉందో నీటి తొట్ల నిర్మాణం, సో మరి ఇది తెలిసిన తర్వాత ప్రతి ఒక్క రాష్ట్రం కూడా ఇదే విధంగా తోడ్పాటు అందించాలని చాలామంది ప్రజలు కూడా కోరుకుంటున్నారు.